నిన్న వాడు పన్నెండు చూసిండు 2 కళ్ళు పైకి చేతి ఎత్తేసాడు పైకి. నిన్న రాత్రి చూడాల్సిండివే. ఏం కాలేదు. ఏందన్నా అడుగు పొందని గుద్దినా నువ్వు? ఏదినా అట్లా అంటున్నావు? ఊరు పంది అడుగు పంది అని. సరే మావోని అడుగు పంది గిడిగి పంది అంటావు. అడుగు పంది లెక్కున్నాడానే? నేనే ఇంతవరకు వెళ్ళా మావోని అడుగు పందని. ఏం రా నేను ఒకడోనని చెప్పేసి ఆ కాలర్ పట్టుకుంటాను. మీరు గుద్దింది కాక కొట్టినా ఇడిచిపెడతా అంటరా. నా కాలర్ పట్టుకున్నా కొట్టి నేను ఇడిచిపెట్టరా. ఫోన్ చేస్తాను మా వాళ్ళకి. హలో, ఈ నాయలు గొడవ అంటే రారే ఉండు. హలో, రుద్రపాల దగ్గర భోజనాలు పెడతానరా. ఎన్నే వచ్చాను మీరంతా. అట్లా ఒక 10 మంది తోలుకురానరా. 2 నిమిషాలు మా వాళ్ళు ఇడుంటారా. మా వాళ్ళు వచ్చినారనుకో మామూలు కొట్టరు, పండు పెట్టేస్తారు. వాళ్ళు వచ్చే లోపల నిన్ను కొట్టిపోతాం మేము. అది కూడా మా వాళ్ళు వస్తున్నారు చూడరా. రోడ్లో ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు. వచ్చే వాళ్ళందరూ మీ వాళ్ళు అయిపోతారా రా. అరే మామా, వస్తున్నాం మామా, వస్తున్నాం. వాళ్ళు ఎంతమంది వస్తున్నారు. మనం ఫస్ట్ వెళ్ళిపోతాను. ఇప్పటికీ ఒక ఛాన్స్ ఇస్తాను. సారీ చెప్పి వెళ్ళిపోయాడండి మీరు. అన్నా సారీ అన్న, మేము పోతాం. ఏమనుకోవద్దు. సారీ. వాళ్ళు వస్తారు గిరింగ్ పోదాం రారమ్మండి మీరు. రే పదం పదరంగా భోజనానికి. ఇంకే భోజనాలు రా, ఎప్పుడు అయిపోయినాయి? ఇంత లేట్కి వస్తే అవుతుందా? భోజనాలు అని చెప్తే భోజనం చేసుకుని ఇంటికి ఎత్తుకొని పోదామని కవర్ కూడా ఎత్తుకొస్తున్నాను కదా మామ. ఎవడు ఫోన్ చేసి ఎవడు మీరు వచ్చేది? కాదు మామ, నువ్వు భోజనాలు అని చెప్పిన దానికి 10 మందికి ఫోన్ చేసినాను కదా మామ. ఆ 10 మంది వస్తే ఏం చెప్పాలి మామ నేను? అన్ని అయిపోయినాయి. ఫోన్ లేదు. వాళ్ళిద్దరు ఎవరితో మాట్లాడుతున్నా? వాళ్ళెవరు? వాళ్ళ భోజనాలు ఉన్నాయని చెప్పింది. అన్న ఆగండి 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 ఆగండి. బాబు వస్తారు వాళ్ళంతా.